జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరేమిటి? అంతమంది స్టార్స్ ఉన్న కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నందమూరి కుటుంబం ఎందుకు ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయలేదు? బాబాయ్ బాలకృష్ణ ఎన్టీఆర్ ని ఎప్పుడు నందమూరి వారసుడని అంగీకరించాడు? చంద్రబాబు ఎన్టీఆర్ ని వాడుకున్నాడా? వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు? కష్టాలు ఓర్చుకొని తనని తాను ఎప్పుడు మార్చుకున్నాడు? సింహాద్రి తర్వాత మెగాస్టార్ చిరంజీవిని నిజంగానే విమర్శించాడా? 20 ఏళ్ల వయసులో అంతటి స్టార్డమ్ భారతదేశంలో ఎవరికీ రాలేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ రోజు మన టాపిక్. 1983 మే 20న నందమూరి హరికృష్ణ అతని రెండవ భార్య శాలినీలకు మెహదీపట్నంలో జన్మించారు జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ అతని మొదటి భార్య లక్ష్మీ గార్లకు జానకీరాం, సుహాసిని, కళ్యాణ్ రామ్ జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అతని అల్లరి ఒకరోజు శృతి మించడంతో వాళ్ళ అమ్మ బెల్టతో కొట్టిందట. దాంతో అతను అలిగి ఇంటి నుంచి పారిపోయాడు. తిరిగి సాయంత్రం వచ్చాడు. దీంతో వాళ్ళమ్మ కొడుకుని హత్తుకుని వీడికి ఏదో ఒకటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పించాలని అనుకున్నారట. ఏది నేర్పిస్తే బాగుంటుందన్న సందిగ్ధంలో ఉండగా కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తే అబ్బాయికి అల్లరిపోయి క్రమశిక్షణ అలవడుతుంది అని సన్నిహితులు శాలిని, హరికృష్ణలకు చెబితే జూనియర్ ఎన్టీఆర్ ని మాస్టర్ సుధాకర్ గారి దగ్గర చేర్పించారు. ఆ తర్వాత నృత్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్లోని విద్యారణ్య హై స్కూల్లో చదువుకున్నాడు తారక్. తారక్కి 11 ఏళ్ల వయసున్నప్పుడు తారక రామారావు గారు మా మనవడిని చూడాలని ఉంది, తీసుకురండి అని కబురు పంపారు. దీంతో హరికృష్ణ, శాలిని ఎంతో సంతోషించి తారక్ని తాత రామారావు గారి దగ్గరికి తీసుకుని వచ్చారు. అదే తారక్ని మొదటిసారి చూడడం రామారావు గారు. అచ్చం తన పోలికలే ఉన్న ఆ మనవడిని చూసి మీ పేరేమిటి అన్నారు. తాతగారికి తన పేరుని చెప్పాడు తారక్. వెంటనే హరికృష్ణ వైపు చూసి ఈ పేరేమిటి? ఈ పేరుని మేము మారుస్తున్నాం, ఇక నుంచి వీరి పేరు నందమూరి తారక రామారావు అని నామకరణం చేశారు రామారావు గారు. ఆ తర్వాత 1991 ఏప్రిల్ 19న వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతని పాత్ర ఇచ్చి ఎలా నటించాలి, ఎలా సంభాషణలు పలకాలి, ఎలా ముఖ కవలికలు చూపించాలి లాంటి మెలకువలు నేర్పించి తన నట గురువు అయ్యారు రామారావు గారు. అంతేకాదు తనే స్వయంగా మేకప్ కూడా వేశారు. ఆ తరువాత తారక్ 13 ఏళ్ల వయసులో 1996 ఏప్రిల్ 14న గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మాతగా నిర్మించిన బాలరామాయణం ప్రజల మన్ననలు పొంది ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది ఈ చిత్రం. ఈ చిత్రంలో తారక్ నటనకి ముగ్ధులైపోయిన రామారావు గారు వీరిది నా అంశ, వీరు భవిష్యత్తులో మంచి నటులు అవుతారు అని దీవించారట. 1996లో తాత మరణం తారక్ ని చాలా కుంగదీసింది. దానికి కారణం తనని, తన అమ్మని నందమూరి కుటుంబం వారు అంగీకరించకపోయినా తన తాతగారు మమ్మల్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని, అటువంటి వ్యక్తి ఇక లేరని తెలిసి తారక్ వాళ్ళమ్మ శాలిని చాలా బాధపడ్డారు. ఇక జీవితంలో తనే స్వయంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు తారక్. ఇక అక్కడి నుంచి తను వెళ్ళని సినిమా ఆఫీసు లేదు, తను కలవని నిర్మాత లేరు, తను కలవని దర్శకుడు లేరు. అలా చేసిన ప్రయత్నంలో ఒకరోజు రాఘవేంద్ర రావుని కలిసి, హలో అంకుల్, నా పేరు నందమూరి తారక రామారావు, నేను బాలరామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలతో పాటు అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చాను అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుని, మీరు ఎందరో కొత్త వారిని హీరోలుగా పరిచయం చేశారు కదా, నన్ను కూడా హీరోగా పరిచయం చేయండి అంకుల్ అని నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పాడట. అతని మాటలు విన్న రాఘవేంద్రరావు, సరే బాబు, నీకు త్వరలోనే కబురు పంపిస్తానని చెప్పి తారక్ ని అక్కడి నుంచి పంపించేసి తరువాత కొద్ది రోజులకి రామోజీరావు కొత్త వాళ్లతో ఉషాకిరణ్ మూవీస్ లో సినిమా తీస్తున్నారని తెలిసి రాఘవేంద్రరావు గారు తారక్ గురించి చెప్పారట. రామోజీరావు అప్పటికే బాలరామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాల్లో అతని ప్రతిభను చూడడం, రాఘవేంద్రరావు గారు చెప్పడం, అందులోనూ రామారావు గారి మనవడు కావడంతో రామోజీరావు గారు తారక్ ని హీరోగా పెట్టి 2000వ సంవత్సరంలో విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో షూటింగ్ మొదలు పెట్టించి 2001 మే 23న నిన్ను చూడాలనే పేరుతో సినిమాను విడుదల చేశారు. అయితే సినిమా బాగా లేకపోయినా తారక్ అచ్చం వాళ్ళ తాతగారిలాగే ఉన్నారని, ఆయనలాగే నటిస్తున్నాడని, రామారావు గారి ఈజే వచ్చిందని, తాతకి తగ్గ మనవడు అవుతాడని సినిమా పెద్దలకి అర్థమైపోయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు ప్రియశిష్యుడు రాజమౌళి సినిమా వేటలో ఉన్నాడని గమనించిన రాఘవేంద్రరావు గారు, తారక్ ని హీరోగా పెట్టుకో, నేను దర్శకత్వంలో నీకు తోడుంటాను అని చెప్పి రాజమౌళిని, తారక్ ని పిలిపించుకొని ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశారు. రాజమౌళి తారక్ ని చూడగానే, ఇతనేంటి ఇంతలా ఉన్నాడు, నా మొదటి సినిమా మంచి హ్యాండ్సమ్ లా ఉండేవాడితో చేస్తాననుకుంటే ఇలాంటి వాడితో చేయాల్సి వస్తుందని చాలా బాధపడ్డాడట. ఏదేమైనా గురువు గారి మాట కాదనలేను, ఇక తప్పదు అనుకుని 2001లో స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా షూటింగ్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో మొదలు పెట్టారు. అయితే షూటింగ్ లో కొన్ని రోజులకి తారక్ టాలెంట్ ని, అతనిలో ఉన్న ఈజ్ ని చూసి రాజమౌళి ఆశ్చర్యపోయి
తారక్ కి చాలా దగ్గరయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడమే కాదు, నా అభిమాన నటుడు తారకే అని చాలాసార్లు రాజమౌళి అన్నాడంటే తారక్ స్నేహానికి ఎంత విలువిస్తాడో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 17, 2001న 1,85,00,000తో అశ్విని దత్ నిర్మించి విడుదల చేసిన ఈ సినిమా 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తారక్ కి రాజమౌళికి మంచి గుర్తింపునిచ్చింది. ఈ సినిమాని ఎవరు గుర్తుపెట్టుకోకపోయినా తారక్, రాజమౌళి, మరో వర్ధమాన నటుడు కనకాల రాజీవ్ మాత్రం మర్చిపోరు. ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ 1 వారి జీవితాలకి తొలి విజయం, తొలిమెట్టు. డిసెంబర్ 21, 2001లో మరో సినిమా సుబ్బు పరాజయం పొందింది. స్విట్జర్లాండ్ లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో పాటల చిత్రీకరణ పూర్తయి యూనిట్ బయలుదేరుతున్నప్పుడు నల్లమలుపు శ్రీనివాస్ ఆయనను కలిసి అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వివి వినాయక్ని పరిచయం చేసి మీకు సరిపడే కథ ఒకటి ఆయన తయారు చేశారని అది వినమని అడిగారు. అంతకుముందు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కావడం, కథ అంటూ చాలా మంది ఆయనని విసిగిస్తుండటంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక కలవమని చెప్పి పంపించేశారు. బుజ్జి ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చాలాసార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో ఓసారి కథ విని నచ్చలేదని చెప్పి వదిలించుకుందామని ఆయన నిర్ణయించుకొని వాళ్ళని రమ్మన్నారు. తర్వాత రోజు వినాయక్, బుజ్జి వచ్చారు. మొత్తం కథ వద్దు, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం చెప్పండి అని ముందుగా చెప్పేశారు ఎన్టీఆర్. అందుకు వినాయక్ ఒక్క ఇంట్రో మాత్రం చెప్తాను, నచ్చితేనే కూర్చోండి, మీ సమయం వృధా చేయదలుచుకోలేదు అన్నారు. ఇంట్రో చెప్పడంతో బాగా నచ్చిన ఎన్టీఆర్ 2 గంటల పాటు కథ విన్నారు. అదొక ప్రేమ కథ. ఎన్టీఆర్ కి కథ నచ్చింది. మనం ఈ సినిమా చేస్తున్నామని నిర్ధారించారు. పరిశ్రమలో కూడా ఎన్టీఆర్, వినాయక్ సినిమా గురించి వార్త ప్రచారం అయిపోయింది. సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని ఆ దశలో ప్రేమ కథలు వద్దని మాస్ సినిమాలపైనే దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. దాంతో వినాయక్, బుజ్జీలను పిలిచి ఆ విషయాన్ని చెప్పి మాస్ కథ ఏదైనా ఉంటే చెప్పమన్నారు ఎన్టీఆర్. ఈ విషయం తెలిసి డేలా పడ్డ వినాయక్ అప్పటికప్పుడు తన వద్ద అలాంటి మాస్ కథ ఏమీ లేకపోవడంతో ఎప్పుడో రాసుకున్న సీన్లు గుర్తు చేసుకున్నారు. ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసే సన్నివేశం కాగా మరొకటి గాలిలోకి సుమ్మోలు లేచే సన్నివేశం. ఆ 2 సన్నివేశాలు చెప్పి నచ్చితే కథ తయారు చేస్తానని వినాయక్ చెప్పగా ఫ్యాక్షన్ కథ నాకు మరీ హెవీ అయిపోతుందంటూ దాటవేయబోయారు ఎన్టీఆర్. వారం రోజులు సమయం ఇస్తే కథ రాసుకొని వస్తాను, నచ్చితేనే చేద్దాం, లేదంటే వేరెవరికైనా డేట్స్ ఇచ్చేద్దురు అంటూ ఒప్పించారు వినాయక్. ఆ రాత్రి వినాయక్ రూమ్ కి వచ్చి రాగానే అలసిపోయిన బుజ్జి నిద్రపోగా వినాయక్ మాత్రం అనుకున్న కథని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. అర్ధరాత్రి 3 గంటలకు బుజ్జిని నిద్రలేపి కథ మౌలికంగా పూర్తి చేశానని వినిపించారు. కథ విన్న బుజ్జికి బాగా నచ్చింది. తిండి, నిద్ర, కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా వినాయక్ కథ అభివృద్ధి చేసే పనిలో ఉండిపోయాడు. అలా 2 రోజులు గడిచాక 58 సీన్లతో ఆది కథని తయారు చేసి ఎన్టీఆర్ కి వినిపించారు. బాగా ఎగ్జైట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమాకి అంగీకరించారు. బెల్లంకొండ సురేష్ సమర్పకునిగా, నాగలక్ష్మి నిర్మాతగా, బుజ్జి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా ప్రారంభించారు. అయితే ప్రారంభానికి ముందు మళ్లీ ఎన్టీఆర్ మరో ప్రతిపాదన ముందుకు తెచ్చారు. బూరుగుపల్లి శివరామకృష్ణ తనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ సినిమానే ఆయనతో తీద్దామని ప్రతిపాదించారు ఎన్టీఆర్. అయితే తనని దర్శకుణ్ణి చేసేందుకు బుజ్జి ఎంతో తపించారని, ఇప్పుడు అవకాశం వచ్చాక ఆయనను వదిలేయలేనని వినాయక్ చెప్పడంతో ఆయన నిజాయితీ నచ్చి ముందు అనుకున్న క్రూతోనే షూటింగ్ అంగీకరించారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఈ సినిమాని 2002 మార్చి 28న ఆది పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే 22 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడు. వివి వినాయక్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. బెల్లంకొండ సురేష్, బుజ్జి పెద్ద నిర్మాతల లిస్టులో చేరిపోయారు. అదే సంవత్సరం జూలై 2, 2002లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అల్లర్రాముడు యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత జనవరి 10, 2003న నాగా సినిమా రిలీజ్ అయ్యి పరాజయం పాలైంది. అయితే సరిగ్గా 6 నెలల తర్వాత జూలై 11, 2003న తన మిత్రుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ తెలుగోడికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమా సృష్టించిన బీభత్సం అలాంటిది. కేవలం 20 సంవత్సరాల వయసులో తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా పరిశ్రమని షేక్ చేసి రికార్డుల సునామీ సృష్టించాడంటే అది భారతదేశ సినీ చరిత్రలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే అని చెప్పక తప్పదు. ఇందులోని ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. తాతకు తగ్గ వారసుడిగా యావత్ తెలుగు ప్రజలు అంగీకరించారు. అప్పటి వరకు నెంబర్ 1 హీరోగా ఉన్న 25 సంవత్సరాలు అనుభవం ఉన్న చిరంజీవిని వెనక్కి నెట్టేశాడంటే అతను ఎంతటి సునామీ సృష్టించాడో అర్థమవుతుంది. అతని క్రేజ్ని చూసి నందమూరి కుటుంబం వీడు మావాడు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్, జానకీరామ్ తమ్ముడని పిలవడం మొదలుపెట్టారు. బాలకృష్ణకి చేసేదేం లేక కొంత టెంపర్ తగ్గిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ తన సొంత గ్రామమైన నిమ్మకూరులో
కొడాల్ నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రౌండ్ కెపాసిటీ కేవలం 25,000 మాత్రమే. కానీ తెలుగు ప్రజలు 5 లక్షలకు పైగా కదలివచ్చి భారతీయ చలనచిత్ర రంగంలో కని విని ఎరుగని రీతిలో ఈ ఆడియో ఫంక్షన్ జరిపించారు. ఆ తర్వాత ఇలాంటి ఆడియో ఫంక్షన్ ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇతని క్రేజ్ సీఎం చంద్రబాబు చూసి ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు దృష్టి అప్పుడే ఇతనిపై పడింది. తెలుగు సినిమా పరిశ్రమలో వీడిని ఆపడం ఎవడి వల్ల కాదనుకున్నారు సినిమా పెద్దలు. కానీ ఎవరి దృష్టి తగిలిందో తెలియదు. కానీ జనవరి 1, 2004 విడుదలైన ఆంధ్రవాల భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడి నుంచి 2004లో వచ్చిన సాంబా, 2005లో వచ్చిన నా అల్లుడు, నరసింహుడు, 2006లో వచ్చిన అశోక్ భారీ పరాజయాలే చవిచూశాయి. అదే సంవత్సరం వచ్చిన మరో సినిమా రాఖీ. ఈ సినిమా భారీ విజయాన్ని ఇవ్వకపోయినా హిట్ టాక్ తెచ్చుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ బాగా లావు ఉన్నాడని, ఒక హీరో ఇంత లావు ఉండడం మంచిది కాదని విమర్శలు మొదలయ్యాయి. కానీ అతను ఎంత లావున్నా డాన్సులు మాత్రం చాలా ఈజీతో చేయడం ఈయన స్పెషాలిటీ. డియర్ సబ్స్క్రైబర్స్, పార్ట్ 2లో ఎన్టీఆర్ కి రాజమౌళి ఏం కండిషన్ పెట్టాడు, 2009 ఎన్నికల్లో ప్రచారం చేసి వస్తుండగా తనకు జరిగిన యాక్సిడెంటు, అన్నయ్య జానకీరామ్ మరణం, తండ్రి హరికృష్ణ మరణంతో కృంగిపోవడం, వరుస ఫ్లాపులతో ఉండగా టెంపర్ సినిమా నుంచి అరవింద్ సమేత వీరరాఘవ వరకు ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.